వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆహుతులైన ప్రేక్షకులకు నమస్కారం. నా జీవితంలో ఫస్ట్ టైం ఇంతమంది సభికులు ఆహుతుల్ని చూడటం ఇదే మొదటిసారి. యువతలో, విద్యార్థుల్లో ఒక పారిశ్రామిక గుణాన్ని చేర్పించాలనే మహోన్నత ఆశయంతో ఇంత పెద్ద సభని నిర్వహించిన మినిస్టర్ గారు నాకన్నా చిన్నవాడైనా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. యూ హ్యావ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్ సార్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక కుర్రవాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు ఆలస్యమైంది. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి 12 అయిపోయింది, ఉద్యోగం రాలేదు. 1 గంటకి అతను ఆఫీస్ నుంచి బయటకు వస్తూ నిరాశతో నడుస్తూ ఉంటే దాహం వేసింది. దాదాపు కిలోమీటర్ నడిచినా కూడా ఎక్కడ నీళ్లు దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి అదే వీధిలో ఒక సోడా షాప్ పెట్టాడు. 3 monthsలో దాదాపు 10,000 లాభం వస్తే దాని కూల్ డ్రింక్ షాపు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాపు చేసి, తర్వాత 1 yearలో సూపర్ మార్కెట్ చేసి దాదాపు 3 years అయ్యేసరికి కోటీశ్వరుడు అయ్యాడు. ఒక చిన్న సంఘటన, ఆ రోజు కానీ అతనికి బస్సు దొరుకుంటే 20,000 రూపాయల జీతానికి పనిచేసి ఉండేవాడు. ఆ బస్సు దొరక్కపోవడం అనే చిన్న సంఘటన అతన్ని కోటీశ్వరుని చేసింది. ఈరోజు మన మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ సభ మీ జీవితంలో ఇట్లాంటి మార్పు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుని చేస్తారని ఆశిస్తూ, మీరందరూ ఇంత యూత్లో ఉన్నారు, ఈ వయసులో చప్పట్లు కొట్టకపోతే రేపు పెళ్ళి అయ్యాక సంసారం ఎట్లా చేస్తారు? అమ్మా తల్లి, హుషారుగా చప్పట్లు కొడుతూ ఉండండి, మీ మంచి కోసం చెప్తున్నాను. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక చిన్న సంఘటన మనిషి జీవితాన్ని మారుస్తుందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన యథార్థ సంఘటన చాలు. పెద్ద పెద్ద మోటివేషనల్ ప్రోగ్రామ్స్, గంటల తరబడి స్పీచెస్ అక్కర్లేదండి. మీకు చెప్పడానికి నా జీవితమే చాలు. నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. జమ్మలమడుగు అనే ఊళ్ళో మా తాతగారి దగ్గర, అంటే మా అమ్మ నాన్నగారి దగ్గర పెరిగాను నేను. మా ఫాదర్ నన్ను అసలు చూడటానికి కూడా ఇష్టపడలేదు. మా తాతగారి గారాబం వల్ల నేను 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక, అప్పుడు మా తాతగారు చచ్చిపోతే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది మా ఫాదర్ నన్ను చూడటానికి ఎందుకు ఇష్టపడలేదు అనేది. ఆయన చాలా పేదవాడు, చిన్న పూరిపాకలో ఉండేవాడు, కానీ మహా మేధావి. అది చూసి ముచ్చటపడి మా తాతగారు తన కూతుర్నిచ్చి చేసుకున్నట్ట. ఆయన నాకు జీవించడం ఎలాగో నేర్పాడు. ఫస్ట్ డే నా 12 ఏళ్ల వయసులో దువ్వెన కత్తెర ఇచ్చి క్షౌరం చేసుకోమన్నాడు. ఎందుకు నాన్నగారు అని అడిగితే, ₹1.5 సేవ్ చేస్తే ₹1.5 సంపాదించినట్టు లెక్కరా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 60, నాకు 72, 72 years, గత 60 సంవత్సరాలుగా నేను మళ్ళీ మంగళ షాప్కి 2-3 సార్లు తప్ప వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నాకు క్షౌరం నేనే చేసుకుంటా. నేను ఇది చెప్పడం గర్వంగా కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేం అనుకోవద్దు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినా కూడా నేను ఇంజనీరింగ్ చదవకపోవడానికి, కేవలం బీకామ్ చదవడానికి కారణం డబ్బు లేకపోవటమే. బీకామ్లో కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంకామ్ చదవడానికి డబ్బు లేక చార్టర్డ్ అకౌంటెన్సీ చదివాను. కానీ డబ్బు లేకపోయినా జీవితంలో ఇట్లా రావచ్చు. మా అబ్బాయి ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాడిని ఒకటే ప్రశ్న అడిగా, నువ్వు ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటావా, ఉద్యోగం చేసే జాతిలో ఉంటావా అని అడిగా. ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటానన్నాడు. అయితే చదివింది చాలు, ఏదన్నా పరిశ్రమలో జాయిన్ అయ్యి ముందు అనుభవం పొందు అని చెప్పి నెలకి ₹1,500 జీతానికి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన కుర్రాడిని నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో జాయిన్ చేశా. 4 years పవర్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తూ ఇండస్ట్రియల్ ట్రైనీగా ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ యూనివర్సిటీ 3rd వచ్చాడు. ఈరోజు వాడి సంపాదన సంవత్సరానికి ₹3 కోట్ల, 3 crores of rupees. సో మా ఫాదర్ సింగిల్ బెడ్రూమ్లో ఉంటే మా అబ్బాయి స్విమ్మింగ్ పూల్ ఉన్న బెడ్రూమ్లో ఉన్నాడు. ఒక్క తరం బాగా చదువుకుంటే, ఒక్క తరం
ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి మీ పేరెంట్స్ని మీరు తీసుకెళ్ళచ్చు. ఐ విష్ యూ దిస్ ఫ్రమ్ యూ. చాలామంది కోరిక ఉంటుంది కానీ టార్గెట్ ఉండదు. కోరిక వేరు, టార్గెట్ వేరు. కోరిక ప్లస్ కృషి ఈజ్ టార్గెట్. కోరిక చెప్పేది మనసు, టార్గెట్ చెప్పేది బుద్ధి. రేపొద్దున 10 o'clockకి చిన్న పరీక్ష ఉంది. ఈరోజు సాయంత్రం 7 o'clockకి ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ మనసు చెప్పినట్టు నడిస్తే జీవితంలో పైకి రారండి. ఈ మనసు ఏం చెప్తుందంటే రాత్రి 9 వరకు సినిమా చూసి ఆ తర్వాత చదువుకుందామని చెప్పేది మనసు. బుద్ధి ఏం చెప్తుందంటే ఇదే సినిమా 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా అంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనసు చెప్పినట్టు నడవద్దు. మనసు ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. ఇంకొక 5 minutes. చాలామంది విద్యార్థులు జీవితంలో పైకి రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఈరోజు ఇక్కడ అయిన తర్వాత సాయంత్రం వెళ్ళి షూటింగ్ చేయాలి, మళ్ళీ రేపొద్దున కర్ణాటక వెళ్ళాలి. ఇదంతా 72 ఏళ్ల వయసులో నేను హార్డ్ వర్క్ అనుకుంటే ఈ పాటికి ముసలోడిని అయిపోయేవాడిని. ఏ పని చేసినా నవ్వుతూ ఉండాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జీవితంలో గెలుపంటే ఏమిటి అని. గెలుపంటే ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం, అది గెలుపంటే. ఈరోజు నవ్వాలి. అదిగో మళ్ళీ కొంతమంది చప్పట్లు కొట్టడం లేదు. ఎవరైతే కొట్టలేదో వాళ్ళకి 45 years వచ్చే వరకు పెళ్ళి అవ్వదు. నేను కాకినాడలో ఆ విజిల్ వేసినట్టుకు 15 మంది పుడతారు. కాకినాడలో సరస్వతీదేవి గుడి కట్టాను పూర్ స్టూడెంట్స్ కోసం. ఆ గుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, హుషారుగా ఉండండి. ఎప్పుడైతే మీరు హుషారు, ఎంతూజియాజం కోల్పోయారో జీవితంలో అన్నీ కోల్పోతారు. హార్డ్ వర్క్ అనేది లేదు ఈ ప్రపంచంలో. ఎప్పుడైతే మీరు జీవితంలో హార్డ్ వర్క్ అనుకున్నారో పైకి రారండి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు ఒక్కరోజు హార్డ్ వర్క్ ఉంటే ఉండొచ్చేమో, కానీ జీవితం అంతా హార్డ్ వర్క్ అది. పర్లేదు, వాళ్ళు చప్పట్లు బాగా కొడుతూ ఉంటే ఎక్కువసేపు చెప్తాను. మీరు థ్యాంక్ యూ. మీకు తెలుసా ఒక విషయం? ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో కూడా చల్లగా ఉండే ఒకే ఒక ఊరు పలమనేరు. మీకు తెలుసా ఈ విషయం? ఐ డోంట్ నో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్. తెలుసా అండి? వీళ్ళందరికీ తెలుసా? వీళ్ళకి ఒరే మంచి మాటలు చెప్తున్నాను, విజిలేసే అకేషన్స్ వేరు. ఆ విజిలేయటం శోభనంగతిలో విజిలేస్తే ఏం లాభం? చేయాల్సిన పనులు ఎక్కడ చేయాలో అక్కడ పనులు చేయాలి. విను, జాగ్రత్తగా విను, ఎవడు చెప్పండి నీకు ఇవి. మీరు ఒక హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు. వెయిటర్ తర్వాత వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగాడు. దరిద్రంగా ఉందిరా, సాగుతున్నాయి ఇవి, బాలే వస్తులు. వాడు అన్నాడు చిన్న పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు వాడికి ఇచ్చాను. మీరు ఎప్పటివరకు తిన్నవి నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన ఎర్త్వామ్స్, వానపాములు అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వాంతి వస్తుంది. మరి ఆ చైనా వాడు ఎలా తింటున్నాడు? వాడికి తల్లి ప్రేమతో పెట్టింది. మనం ఏది ప్రేమతో తింటే అది జీర్ణం అవుతుంది, లేకపోతే పరీక్షలో వాంతి అయిపోతుంది చదువు అంతా. కాబట్టి ఏ పని చేసినా సరే ఆనందంగా చేయండి. ఒక పార్క్లో ఒక అబ్బాయి అమ్మాయి కూర్చున్నారు. సాయంత్రం 7 జబర్దస్తే కాదు, మేము చేయగలం, నవ్వించగలం మిమ్మల్ని. నాగబాబు జబర్దస్త్ అనగానే నాగబాబు గుర్తొస్తాడు మీకు. నాగబాబుకి తొలి సినిమా వేషం మా సినిమాయే. రాక్షసుడు అనే సినిమాలో ఫస్ట్ టైం నాగబాబు యాక్ట్ చేశాడు. అతని సెకండ్ సినిమా కూడా నా సినిమాయే, మరణ మృదంగం, చిరంజీవిది. సాయంత్రం 7 అయింది. నీ వెళ్ళొస్తా శేఖర్ అంది అమ్మాయి. వద్దు, ఉండు పద్మ, ఇంకొంచెం సేపు ఉండు అన్నాడు. లేదు శేఖర్, మా అమ్మ ఎదురు చూస్తుంది, చీకటి పడుతుంది, వెళ్ళిపోవాలి అంది. ప్లీజ్ ఇంకొంచెం సేపు ఉండవా, అభి దిల్ బరా నహి, ఇంకా గుండె నిండలేదు, కొంచెంసేపు ఉండు అన్నాడు. పద్మ కొంచెంసేపు ఉండు అన్నాడు. శేఖర్, నేను వచ్చినప్పటి నుంచో చూస్తున్నాను, నన్ను పద్మ అంటున్నావేంటి, నా పేరు కళ్యాణి కదా అంది. వాడు ఎవరిని తీసుకొచ్చాడో మర్చిపోయాడు.
ఆ అమ్మాయి బుగ్గ మీద చిన్న మొటిమ ఉంది. ఆ మొటిమని చూసి నువ్వు కొవ్వు పదార్థాలు తింటం మానేయి అన్నాడు. నీకోసం కొవ్వే కాదు అంత అసలు తింటమే మానేస్తానంది. ప్రేమ అంటే అలా ఉంటుంది. అప్పుడు నవ్వింది ఆ అమ్మాయి. నీ నవ్వు ఎంత అద్భుతంగా ఉంది చూడు, అమావాస్య రోజున కూడా చంద్రుడు వచ్చాడు అన్నాడు. ఈ టైంలో యమధర్మరాజు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. నువ్వు వస్తావా, కళ్యాణ్ని తీసుకెళ్ళిపోవాలి, ఒక సీటు ఖాళీగా ఉంది, మీ ఇద్దరిలో కంపల్సరీగా ఒకరిని తీసుకెళ్ళిపోవాలి అంటే శేఖర్ ఏమంటాడు? ఎవడైతే గట్టిగా మాట్లాడలేదో 6 నెలల్లో మొత్తం జుట్టు ఊడిపోతుంది. శేఖర్ ఏమంటాడు? కళ్యాణ్ తీసిపోమ్మంటాడా, నేను వచ్చేస్తానంటాడా? తీసిపోమ్మంటాడు. సో వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ దిస్? మనని మనం ప్రేమించుకున్నంతగా ఇంకెవరిని ఈ ప్రపంచంలో ప్రేమించము. 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి నీ నుంచి వెళ్ళిపోతేనే నీకు ఇంత బాధగా ఉంటే 24 సంవత్సరాలు నీ నుంచి నువ్వు ఉన్నప్పుడు నీతో నువ్వు ఉంటున్నావా? నేను ఇంతకన్నా బాగా బతకాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? అమ్మాయి మొహం మీద చిన్న మొటిముట్టనే కొవ్వు పదార్థాలు మానేయని చెప్పిన వాడివి, నీ మొహం మీద ఎన్ని మొటిమలు ఉన్నాయి? ఫస్ట్ మొటిమ స్మార్ట్ ఫోన్, రెండో మొటిమ టీవీ, మూడవ మొటిమ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. జీవితంలో పైకి రావాలంటే ఈ మొటిమలన్నీ తొలగించుకోవాలి. కొంతకాలం పాటు తొలగించుకోవాలి. నువ్వు నవ్వుతేనే చందమామ ఉదయించాడన్నావే, నువ్వు నవ్వుతే నీకు ఎంత బాగుండాలి? నువ్వు నవ్వటం మానేసి ఎంతకాలం అయింది? పరీక్షల దగ్గర పడితే నవ్వు మానేస్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే నవ్వు మానేస్తాం, డబ్బు లేకపోతే నవ్వు మానేస్తాం. నవ్వుతూ ఉండండి. దట్ ఈస్ ద సక్సెస్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వెల్త్, డబ్బు. ఈ ప్రపంచంలో డబ్బు చాలా ఉంది అని నమ్మండి. మా చిన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం నేను మీ వయసులో ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంత డబ్బు లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బే. రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, రోడ్లు, టీవీ, కార్లు, ఫ్రిడ్జ్లు. ఐ స్టిల్ రిమెంబర్ మా చిన్న ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ దాన్ని కొబ్బరికాయ కొట్టి దండేసి పూజ చేసింది. అంత బీదగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ నెసెసిటీ దెన్ లగ్జరీ. ఈ ప్రపంచంలో డబ్బు ఉంది అని నమ్మండి. మీరు ఎంత చేదతో తీసుకెళ్తే అంత డబ్బు వస్తుంది. ఎక్కడ వెయ్యాలో తెలియాలి అంతే. అలా వేయటానికి బోల్డ్ బావులు తవ్విస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా మనకి నీళ్లే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ ఇట్. It's not because he's the chief minister. I love him for his visual. As a chartered accountant, I am telling you, he's a legend as far as finance this is concerned. ఆయన విజన్ చాలా గొప్పదండి. డోంట్ మిస్ హిమ్ ఫర్ నెక్స్ట్ ఏమంటారు దాన్ని, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ టర్మ్. డోంట్ మిస్ హిమ్, హీజ్ అ లెజెండ్.